హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ఈ రోజు మన ముందున్నారు డాక్టర్ శ్రీరామ్ శ్రీకాకుళపు, స్పెషలిస్ట్ ఇన్ గ్యాసో ఎంట్రాలజిస్ట్. సో మన డైలీ లైఫ్ లో ఫేస్ చేసిన లివర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. ఎలా ఉంది? మీరు ఇందాక హెపటైటిస్ గురించి మాట్లాడారు. సో హెపటైటిస్ బి అండ్ సి కి డిఫరెన్సెస్ ఏంటి? సో హెపటైటిస్ బిసి మోడ్ ఆఫ్ స్ప్రెడ్ సేమ్, అంటే బ్లడ్ ప్రొడక్ట్స్ మూలంగా కానీ, ఇంజెక్షన్ డ్రగ్ యూసెస్, ఐవి డ్రగ్ యూసెస్లో కానీ, లేకపోతే సెక్షువల్ ట్రాన్స్మిషన్, తర్వాత మదర్ టు బేబీ ట్రాన్స్మిషన్ ఉంటుంది అన్నమాట హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే బి బాగా ఎక్కువ జాండీస్ ఇవన్నీ కాజ్ చేస్తుంది, తొందరగా లివర్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది హెపటైటిస్ బి. అండ్ హెపటైటిస్ బికి ఇంకా ట్రీట్మెంట్ లేదు, క్యూర్ లేదు. ఓకేనా? వాట్ ఎవర్ ట్రీట్మెంట్ వి గివ్ బాడీలో ఉన్న వైరస్ ని సప్రెస్ చేసి ఉంచుతుంది. మెడిసిన్స్ ఆపంగానే మళ్ళీ వైరస్ పెరిగే అవకాశం ఉంది, ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది. హెపటైటిస్ సి ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్ వచ్చింది అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మెడిసిన్స్తో ఒక 95 to 99% ఇట్ ఈస్ క్యూరబుల్. కానీ హెపటైటిస్ ఇస్ ఎ లాంగ్ టర్మ్ ఇల్నెస్. హెపటైటిస్ సి ఉందని పేషెంట్కి తెలియదు, ఎప్పుడు జాండీస్ కూడా రాదు పేషెంట్కి. కానీ వన్ ఫైనల్ డే లివర్ మొత్తం పాడైపోతుంది, లివర్ సిరోసిస్ స్టేజ్లో తెలుస్తుంది అన్నమాట. హెపటైటిస్ బి మధ్య మధ్యలో జాండీస్ వస్తూ ఉంటుంది, వీక్నెస్, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే తొందరగా తెలుస్తుంది. సో రీసెంట్గా చూసుకుంటే అంటే ఒక సర్వేలో చెప్పిందంటే కరోనా తర్వాత చాలా మంది ఫ్యాటీ లివర్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నాం. సో దానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఒక్కటేంటంటే హెల్త్ కేర్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయింది డెఫినెట్గా కరోనా తర్వాత. సో ఫ్రీక్వెంట్గా స్కాన్స్ చేయించుకుంటాము, టెస్ట్ చేయించుకుంటాం. దానివల్ల ఆల్రెడీ చాలా మందికి ఫ్యాటీ లివర్ డిసీజ్ అది ఉంది. పర్సే కరోనాకి ఫ్యాటీ లివర్కి రిలేషన్ ఏం లేదు, కానీ తర్వాత డైట్ మూలంగా కానీ, తర్వాత కరోనా తర్వాత పార్టీ కల్చర్స్ దాని మూలంగా కానీ, సో డెఫినెట్లీ ఫ్యాటీ లివర్ కానీ, లివర్ డిసీజ్ కానీ ఇంక్రీజ్ అయింది. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుకున్న హెపటైటిస్ గురించి అని చెప్పేసి, సో దాన్ని ఎస్కేప్ చేయడానికి ఏమైనా టీకాలు అలాంటివి ఉన్నాయి? హెపటైటిస్ బికి ఇమ్యునైజేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ ఏంటంటే పిల్లలు పుట్టంగానే 6th week, 10th week అండ్ 4th weekలో 3 ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. సో దట్ దే విల్ బి రెసిస్టెంట్ ఇన్ ద ఫ్యూచర్. మళ్ళీ 5th yearలో మళ్ళీ ఇంకోసారి బూస్టర్ ఇస్తాము. ఎవ్రీ 10 yearsకి కావాలంటే ఒక బూస్టర్ ఇమ్యూనైజేషన్ తీసుకోవచ్చు అన్నమాట. అంటే తీసుకుంటే 100% హెపటైటిస్ బికి ప్రొటెక్టివ్ ఉంటామని కాదు, బట్ కొంచెం చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. హెపటైటిస్ సికి ఇంకా వ్యాక్సిన్ లేదు. అంటే హెపటైటిస్ సి చెప్పాను కదా ఆల్మోస్ట్ క్యూరబుల్ ఇప్పుడు. సో కానీ దానికి హెపటైటిస్ సికి ఇంకా వ్యాక్సిన్ లేదు. హెపటైటిస్ బికి 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ ఇమ్యునైజేషన్, ప్యాసివ్ ఇమ్యునైజేషన్. ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అంటే జస్ట్ వ్యాక్సిన్ ఇస్తాం. యాక్టివ్ ఇమ్యునైజేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళ నుంచి యాంటీబాడీస్ ఉంటాయి కదా, యాంటీబాడీస్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి పేషెంట్కి ఇస్తాం అన్నమాట. సో న్యూ బార్న్ మదర్కి హెపటైటిస్ బి ఉంది అనుకోండి, అది బేబీకి రాకుండా సో అలా డైరెక్ట్ ఇమ్యూనోప్రొఫిలాక్సిస్ లాగా మనము డైరెక్ట్ యాంటీబాడీస్ అనేవి ఇస్తాం. సో అంటే మదర్కి ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ? మదర్కి ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువలీ డ్యూరింగ్ డెలివరీ కానీ, 3rd monthలో 9th monthలో కానీ డెలివరీ అప్పుడు మదర్ నుంచి బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే మదర్లో వైరస్ ఎంత ఉంది, మదర్లో ఒకవేళ వైరస్ ఎక్కువ ఉంది అనుకోండి, మనకి ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మదర్లో వైరస్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ బేబీకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మదర్లో ట్రీట్మెంట్ సరిగ్గా చేసి బేబీ పుట్టిన తర్వాత కరెక్ట్గా ఇమ్యునైజేషన్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఇస్తే రిస్క్ చాలా వరకు తగ్గించవచ్చు. అంటే నార్మల్ రిస్క్ ఒక 16% ఉంటే ఈ వ్యాక్సిన్స్ వేయటం మూలంగా ఒక 0.1%, 0.9%కి తగ్గించవచ్చు. ఓకే. సో పెద్దవాళ్ళకి కాకుండా పిల్లలకి కూడా లివర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లివర్ డిసీజెస్ చిన్న పిల్లల నుంచి వస్తాయండి. అంటే యూజువల్లీ చిన్నపిల్లల్లో వచ్చే జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లల్లో చాలా రోజులు జాండీస్ ఉంటుంది. తర్వాత ఏంటంటే చిన్నపిల్లలకి లివర్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తాయి. సో లివర్ డిసీజ్ అనేది అట్ ఎనీ ఏజ్, న్యూ బార్న్ ఫస్ట్ డే దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఏ టైంలో అన్నా లివర్ డిసీజ్ రావచ్చు. సార్ ఎల్ఎఫ్టి అంటే ఏంటి సార్? ఎల్ఎఫ్టి ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఒక సెట్ ఆఫ్ ఒక 5 to 10 పారామీటర్స్ ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్ ఒక్కొక్క ఫంక్షన్ ఆఫ్ లివర్ చెప్తుంది అనమాట. సో బిలిరూబిన్ అని ఒక పారామీటర్ ఉంటుంది. బిలిరూబిన్ అంటే ఏంటంటే మన ఆ ఎల్లో కలర్ పిగ్మెంట్ ని మనం బిలిరూబిన్ అంటాం. సో అది లివర్ డ్యామేజ్ అవుతున్నప్పుడు బిలిరూబిన్ అనేది ఎక్కువ ఉంటుంది. లివర్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే బిలిరూబిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ లివర్ ఎంజైమ్స్ ఉంటాయి, ఏఎస్టీ, ఏఎల్టీ అనేవి. అదేంటంటే లివర్ డ్యామేజ్ అవుతే అవి పెరుగుతాయి. సో ఎల్ఎఫ్టి అంటే ఆ టెస్ట్లో ఒక్కొక్క పారామీటర్ పెరిగిన దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ లివర్ డిసీజ్, ఎందుకు వచ్చింది, ఎంత సివియర్గా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సెకండ్ థింగ్ ట్రీట్మెంట్ తర్వాత అవి తగ్గుతూ ఉంటే ట్రీట్మెంట్ ఎంత బాగా పనిచేస్తుంది, ఇంకెన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్ మనకు తెలుస్తుంది. అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ టెల్స్ us హౌ ద లివర్ ఈస్.
ఓకే. Yeah. సో అది కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటదా లివర్ టెస్ట్? లేదండి, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇది బేసిక్ టెస్ట్. మన బ్లడ్ కౌంట్స్ ఎట్లా చేస్తామో సేమ్ Okay. అట్లాంటి బేసిక్ టెస్ట్ అనమాట. 3 బేసిక్ టెస్ట్ ఎప్పుడు చేసేది ఏంటంటే బ్లడ్ టెస్ట్, హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్, డబ్ల్యూబీసీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఇన్ఫెక్షన్ అదొకటి. సెకండ్ థింగ్ లివర్ ఫంక్షన్ టెస్ట్, తర్వాత రీనల్ ఫంక్షన్ టెస్ట్. సో కిడ్నీ ఎట్లా ఉంది, లివర్ ఎట్లా ఉంది, బ్లడ్ ఎట్లా ఉంది. సో దీస్ ఆర్ ద వెరీ కామన్ టెస్ట్. అంత కాస్ట్లీ టెస్ట్ కూడా ఏం కాదు. ఓకే. దే ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ ల్యాబొరేటరీ. ఓకే. Yeah. సో ఈ మధ్య చాలా మంది డీటాక్స్ వాటర్ అని చెప్పేసి తీసుకుంటున్నారు, జ్యూసెస్ అనేసి. సో అవి లివర్ అంటే మంచిగా వర్క్ చేయడానికి ఏమైనా హెల్ప్ అవుతాయి? డీటాక్స్ వాటర్ కరెక్ట్గా యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో ఉంటాయి. అంటే అన్ని ఇన్ఫ్యూజ్ వాటర్స్ డీటాక్స్ వాటర్స్ కాదు, బట్ కరెక్ట్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే దే విల్ డెఫినెట్లీ హెల్ప్ ద లివర్. శ్రీరామ్ గారు, అంటే రీసెంట్గా నేను కూడా ఫేస్ చేసింది. నేను సోషల్ మీడియా అప్లోడ్ చేసినప్పుడు కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు అవును అనేసి. అంటే జెప్టోలో మనం ఇప్పుడు ఒక ఆర్డర్ చేయాలంటే ఎగ్స్ గురించే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ చూపిస్తున్నాయి. అంటే మనకి బయట దొరికే ఎగ్స్కిను వాళ్ళు చూపించే ఎగ్స్కి డిఫరెన్స్ ఏంటి? రీసెంట్గా నేను ఆర్డర్ చేసింది ఒమేగా A3+ అని చెప్పేసి అని ఉంది. అంటే అది కోడే పెడుతుందా లేకపోతే మాన్యువల్గా వీళ్ళు తయారు చేస్తారనేది అర్థం కాదు. ఎగ్స్ గురించి కాదండి, అంటే అంత స్పెసిఫిక్ గా నాకు ఐడియా లేదు ఏ టైప్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉంటాయి అనేది. సో బేసికలీ ఎగ్స్ ఏంటంటే ఎగ్స్ లో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్స్ ఎ కంప్లీట్ ప్రోటీన్ అండ్ బయోఅవైలబిలిటీ అంటాం. అంటే ఎగ్ లో ఉన్న ప్రోటీన్ మన బాడీకి ఎంత యూస్ అవుతుంది అంటే 100% యూస్ అవుతుంది. టూ ప్రోటీన్ విచ్ ఇస్ వెరీ మచ్ బయోఅవైలబుల్, ఎగ్ ప్రోటీన్ అండ్ వే ప్రోటీన్. అందుకనే ప్రోటీన్ పౌడర్స్ మొత్తం వే ప్రోటీన్ ఉంటుంది. డైట్ లో బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ ఎగ్ అనమాట. దీస్ ఆర్ 100% బయోఅవైలబిలిటీ. అంటే తీసుకున్న ఎవ్రీ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ విల్ హెల్ప్ ద బాడీ. అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఎగ్స్ లో ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టు మీకు లూజ్ మోషన్స్ కానీ డైరియా కానీ అట్లా అవుతే ఎగ్స్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ దట్ దే విల్ గెట్ ఇన్ఫెక్టెడ్. అంటే నిలవ ఉన్న ఎగ్స్ కానీ, ఓకేనా. సో ఒక 3 days 4 days 5 days కన్నా ఎక్కువ లేకపోతే సరిగ్గా స్టోర్ చేయకపోతే కానీ ఎగ్స్ లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. సో దాని మూలంగా మీ గట్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం బయట తీసుకొచ్చిన ఎగ్స్ అనుకోండి, వాటర్లో వేస్తే అవి తేలడము ఇదొకటి అయితే ఇది పాడైపోయిందన్న ఫీల్ వస్తుంది. బట్ మనకి ఇలా ఆన్లైన్ స్టోర్స్ నుంచి వచ్చినప్పుడు అవి అంటే ఆ సిమ్టమ్స్ ఏం చూపించినప్పుడు మనకు తెలియదు కదా. అవి సిమ్టమ్స్ ఏం చూపించినా తెలియదు, బట్ మనకు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో తెలుస్తుంది. ఓపెన్ చేసినప్పుడు ఎల్లో కలర్ ఎలా ఉంది, ఎల్లో షేడ్ ఎట్లా ఉంది, తర్వాత ఎల్లోలో ఏమన్నా బ్లాక్ కలర్ మెటీరియల్ ఏమన్నా కనిపిస్తుంది. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ ఎగ్స్ స్పాయిల్ అయిపోయినాయి. స్మెల్ ఒకటి, ఇవన్నీ ఎగ్స్ చేసినప్పుడు ఇవన్నీ చూసుకోవాలన్నమాట. మనం బాయిల్ చేసిన అంటే ఎగ్స్ బ్రేక్ చేస్తే ఓకే, బాయిల్ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. ఓకేనా. సో నిలవ ఉన్న ఎగ్స్ కూడా మనకు తెలియదు అండ్ బాయిల్ చేసినట్టు స్మెల్ కూడా అంత ఉండదు. అంటే దాని లోపల కూడా డిఫరెంట్ ఉంది. అంటే మనం బయట స్టోర్లో ఎల్లో కలర్లో వస్తుంది, దీంట్లో మాత్రం ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట. సో అదే నాకు అర్థం కాలేదు. ఎగ్స్ అంటే అలాంటివి ప్రిఫర్ చేయకపోవడమే బెస్ట్ అనేసి. అవసరం లేదండి, నార్మల్ ఎగ్స్ సరిపోతాయి. నార్మల్ అంటే ఫ్రెష్ ఎగ్స్ అనమాట. ఫ్రెష్ ఎగ్స్, నార్మల్ ఎగ్స్ ఆర్ ఓకే. We are not taking eggs for omega-3 fatty acids. We are taking eggs for protein. ఓకేనా. omega-3 fatty acids దాంట్లో ఉన్నది కూడా మన బాడీకి సరిపోదు. దానికన్నా ఫిష్ ఆయిల్ కానీ ఫిష్ ప్రొడక్ట్స్ కానీ తీసుకుంటే యూ విల్ హ్యావ్ లాట్ మోర్ ఒమేగా యాసిడ్స్ ఇన్ ఇట్. లేకపోతే ఒమేగా యాసిడ్ క్యాప్సూల్స్ ఉంటాయి, ప్యూరిఫైడ్ ఫిష్ ఆయిల్ నుంచి తీస్తారు. సో omega-3 కోసమే చేద్దాం అనుకుంటే ఫిష్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ఫిష్ కానీ సీ ఫుడ్ కానీ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ప్రోటీన్ కోసం ఎగ్స్, దట్ టు ఫ్రెష్ ఎగ్స్. ఓకే. సో మీరు ఫిష్ ఆయిల్ గురించి చెప్పారు. అంటే ఫిష్ ఆయిల్ మన బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది సార్? సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్ ఫస్ట్ స్కిన్ బాగుంటుంది, ఎందుకంటే స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ కానీ పెప్టైడ్స్ కానీ ఫాస్ఫోలిపిడ్స్ కానీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మూలంగా బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మూలంగా ఫ్యాటీ లివర్ కూడా తగ్గుతుంది. లివర్లో ఫ్యాట్ ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజ్ రీప్లేస్ బై గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి ఆ ఫ్యాట్ అనేది కూడా లివర్ నుంచి తగ్గుతుంది అనమాట. సో మెయిన్ కూడా ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, 2 things we give is ఒకటి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, సెకండ్ది విటమిన్ E. ఇది కూడా ఫ్యాటీ లివర్కి హెల్ప్ అవుతుంది. ఓకే. సో చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఎగ్స్ తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అనేసి, అది ట్రూ అంటారా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. కొంతమంది ఎగ్స్కి డైజెస్ట్ చేసుకోలేరు, కొంతమందికి ఎగ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఆ ఎగ్స్లో హై ప్రోటీన్ కంటెంట్, హై మధ్యలో ఎల్లోలో కొలెస్ట్రాల్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. అంటే ఒక ఎగ్ తీసుకుంటే 3 eggs తీసుకుంటే ఒక 1 week సరిపడా కొలెస్ట్రాల్ మన బాడీకి వచ్చేస్తుంది 3 egg yellows తీసుకుంటే. ఓకేనా. సో అంత హై ఫ్యాటీ ఫుడ్, అంత ఫ్యాట్ కంటెంట్ ఉన్నది, అంత ప్రోటీన్ కంటెంట్ ఉన్నది కొంతమంది తీసుకున్నప్పుడు వాళ్ళకి డైజెషన్ తొందరగా అవ్వదు అనమాట.
సో ఎక్కువ తేపులు రావటము, కొంచెం నాసియేటెడ్ సెన్సేషన్ ఉండటం జరుగుతుంది. ఓకే. సో ఒకటి డైజెస్ట్ చేసుకోలేకపోవటము, సెకండ్ థింగ్ ఎగ్ ఎలర్జీ. ఈ ఉండటం మూలంగా ఎగ్ తిన్న వాళ్ళు కొంతమందికి దే ఫీల్ డిఫికల్టీ. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎగ్ తింటే అంత ఇబ్బంది ఏమి ఉండదు, ఓకే. ఎస్పెషల్లీ ఎగ్ వైట్ తింటే. Yeah. సో అంటే చాలా మంది డైట్లో అని చెప్పేసి ఇప్పుడు మనం హీరోస్ తీసుకున్నా కానీ వాళ్ళు హై అనేది ఎగ్స్ రాగా తాగేయడం కానీ లేకపోతే అలా జరుగుతుంటుంది, దానివల్ల ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ఫ్యాటీ లివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము. అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలరీస్. ఎన్ని క్యాలరీస్ ఫ్యాట్స్లో కానీ, ఇప్పుడు 1 గ్రామ్ ఫ్యాట్ నుంచి బాడీకి 9 క్యాలరీస్ వస్తాయి. ఓకేనా, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ నుంచి బాడీకి 4 క్యాలరీసే వస్తాయి. 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి కూడా ఆల్మోస్ట్ 4 క్యాలరీస్ వస్తాయి. సో అల్టిమేట్లీ డిపెండ్స్ అపాన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ యూ టేక్. డైలీ ఒక సెడెంటరీ పర్సన్కి ఒక 1500 క్యాలరీస్ కావాలనుకోండి. బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ 2500 to 3000 క్యాలరీస్ కావాలి. సో క్యాలరీస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మ్యాచ్ అయింది అనుకోండి, మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుని ఇట్స్ ఓకే. ఇన్ఫాక్ట్ బాడీ బిల్డర్స్ దే టేక్ అరౌండ్ 5000-6000 క్యాలరీస్ పర్ డే. అవి కూడా వాళ్ళకి సరిపోవు, ఎందుకంటే వాళ్ళు వర్కౌట్స్కి కానీ అది, కానీ దే హ్యావ్ మజిల్, దే ఆర్ హెల్దీ అండ్ ఆల్. సో ఇన్పుట్కి అవుట్పుట్కి మ్యాచ్ అవ్వాలి. ఓకే. సో చాలా మందికి హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత స్టంట్స్ వేస్తారు. స్టంట్స్ వేసిన తర్వాత కూడా వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవుతుంది అంటుంటారు ఊరికనే. ఎందుకనేసి, అంటే స్టంట్ వేయడం వలన లేకపోతే ఇన్ జనరల్ గా? లేదండి, స్టెంట్ మూలంగా కానీ హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు, హార్ట్ సరిగ్గా పనిచేయనప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ పర్సే స్టెంట్ మూలంగా హార్ట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లా ఏం రావన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, స్టెంట్ వేసిన తర్వాత స్టెంట్ మళ్ళీ బ్లాక్ అవ్వకుండా ఉండడానికి యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ ఇస్తాం. ఆస్పిరిన్ కానీ, క్లోబిడాగ్రిల్ కానీ ఇవి ఇస్తాం అన్నమాట. ఇవి దీస్ ఆర్ గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్. ఆ టాబ్లెట్స్ తప్పదు, కంపల్సరీ దర్ లైఫ్ ప్రిజర్వింగ్ డ్రగ్స్. అవి వేసుకుంటే కొంతమందికి ఎసిడిటీ ప్రాబ్లమ్స్, కొంతమందికి చిన్న చిన్న అల్సర్స్ అట్లా కూడా వస్తాయి అన్నమాట. అట్లాంటప్పుడు ఏంటంటే దాన్ని కవర్ చేయడానికి యాంటాసిడ్స్ కానీ, బాడీలో యాసిడ్ సప్రెస్ చేయటం కానీ ఇలాంటివన్నీ చేయాలి. ఆర్ మసాలా ఫుడ్ అవాయిడ్ చేయటము, కారం అవాయిడ్ చేయటము, తిన్నప్పుడు లిమిటెడ్గా తింటాం. ఇట్లా చేస్తే డిసీజ్ తర్వాత కూడా అంత గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే, హార్ట్ డిసీజ్ ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత ఎక్సర్సైజ్ కొన్ని రోజుల తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చు, కానీ చాలా మంది ఏమవుతారు, సెడెంటరీ అయిపోతారు, ఎక్సర్సైజ్ తగ్గించేస్తారు, ఇవన్నీ చేస్తారు, లావు పెరుగుతారు. దీని మూలంగా కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మనం చాలా మంది అంటే ఎంత డైట్ ఫాలో అయినా కానీ బయట ఫుడ్ అనేది తింటుంటారు, నూడిల్స్ అని, లేకపోతే హోటల్స్కి వెళ్ళి బిర్యానీస్ అయితే తింటూ ఉంటారు. సో దానివల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ కానీ లేకపోతే గ్యాసెస్ ఫామ్ అవడం కానీ ఏమైనా ఛాన్సెస్? లివర్ అండ్ గ్యాసెస్ రెండు సెపరేట్ ఇష్యూస్. ఓకే. ఫ్యాటీ లివర్ డెఫినెట్లీ వస్తుంది. ఐ హ్యాడ్ వన్ పేషెంట్, తను రెస్టారెంట్ లో వర్కర్, ఎవ్రీ డే బై ద ఎండ్ ఆఫ్ ది హీ ఈట్స్ బిర్యానీ. సో దట్ హ్యాపెండ్ ఫర్ 3 to 4 years. అంత అయిపోయిన తర్వాత ఫ్యాటీ లివర్లో స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3 అని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో హై గ్రేడ్ ఫ్యాటీ లివర్, బాడీలో కొలెస్ట్రాల్ ఒక 600, తర్వాత ట్రైగ్లిజరైడ్స్ ఒక 1000. అంటే వాళ్ళ తన బ్లడ్ శాంపిల్ తీసినప్పుడు ఏంటంటే, రెడ్ బ్లడ్ సెల్స్ తీసేస్తే ఆ శాంపిల్ మొత్తం వైట్ కలర్లోనే ఉంటుంది ఫ్యాట్ మూలంగా. సో రెగ్యులర్గా తినటం మూలంగా, అంటే అన్ని రోజులు తినే వాళ్ళకి ఒక్కటే అవుతుందని కాదు, బట్ రెగ్యులర్గా బిర్యానీస్ కానీ ఇట్లా వారంకి 2-3 సార్లు తినే వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో చాలా మంది పప్పు అనేది నార్మల్గా ఇంజనరల్గా దాల్ అనేది ప్రోటీన్ అంటారు, బట్ అది తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి అని అంటారు. అంటే దాల్ తీసుకోవడం వల్ల మన గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? దాల్ మూలంగా గ్యాస్ అంటే వస్తుందండి, ఫ్లాచులెన్స్ అది ఎక్కువ ఉంటుంది దాల్ మూలంగా, బట్ అందరికీ రాదు. సో డైట్ మూలంగా ఎసిడిటీ వస్తుంది, డైట్ మూలంగా అంటే ఇట్స్ నాట్ జనరలైజేషన్, అందరికీ వస్తుందని కాదు. కొంతమంది చిన్నప్పటి నుంచి రోజు పప్పు తింటారు అన్నమాట, వాళ్ళకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. గ్యాస్ అంటే ఏంటంటే, అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఏమన్నా లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాక్టీరియా దాన్ని గ్యాస్ లా కన్వర్ట్ చేస్తారు. సో ఆ పర్టికులర్ కొంతమందికి అది డైజెస్ట్ అవ్వదు, వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. పర్టికులర్ ఫుడ్స్ ఉంటాయి FODMAPs అని, అంటే హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నవి, హై ఫైబర్ కంటెంట్ ఉన్నవి తీసుకున్నప్పుడు గ్యాస్ అనేది ఎక్కువ వస్తుంది. ఓన్లీ పప్పుతో అని కాదు, చాలా కొంతమందికి ఆనియన్స్తో వస్తుంది, గార్లిక్తో వస్తుంది, కొంతమందికి మిల్క్తో వస్తుంది, కొంతమందికి అస్సలు మిల్క్ పడదు. మిల్క్ తాగితే మొత్తం పొట్టంతా బ్లోటింగ్ అయిపోయి తేపులు రావటము, కింద నుంచి గ్యాస్ రావటం, ఇదంతా అంటే ఎవ్రీ పర్సన్స్ గట్ ఈస్ డిఫరెంట్. అది వాళ్ళ గట్లో ఉన్న ఎంజైమ్స్ బట్టి, గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా బట్టి, బ్యాడ్ బ్యాక్టీరియా బట్టి, వాళ్ళకి ఏమైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, డయాబెటీస్, అంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ డైజెషన్. అందరికి ఒకటే ఫుడ్ పడదు అనేమి ఉండదు అన్నమాట. పప్పు అనేది ఏంటంటే, మీరు చెప్పిన చాలా మందికి పప్పు మూలంగా గ్యాస్ ఎక్కువ వస్తుంది, కానీ అందరికీ కాదు. అండ్ సెకండ్ థింగ్, మీరు పప్పు ఈస్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నారు కదా. సో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే ఏంటంటే, నేను చెప్పినట్టు ఇందాక ఎగ్ కానీ, వే ప్రోటీన్ కానీ, దీస్ ఆర్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్.
పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది, బట్ దిస్ ఇస్ నాట్ ఏ కంప్లీట్ ప్రోటీన్. ఓకే. సో వెజిటేరియన్స్ ఏంటంటే ఓన్లీ పప్పు తింటే ప్రోటీన్ పెరుగుతుంది అనుకుంటే పెరగదు అనమాట. సో కంప్లీట్ ప్రోటీన్ కాదంటే ప్రోటీన్ ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న 100% ప్రోటీన్ బాడీకి యూస్ అవ్వదు. ఓకే. అండ్ అది ఒక్కటే తింటే బాడీకి సఫిషియంట్ అమైనో యాసిడ్స్ రావు. అందుకని పప్పుతో పాటు మినపప్పు కలపటము, మినపప్పు యాడ్ చేయడం, దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఓకే. పప్పులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇప్పుడు రాజ్మా కానీ, సోయాబీన్ కానీ, మీల్ మేకర్ కానీ, వీటిలో డిఫరెంట్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అన్ని కలిపి తీసుకుంటే దట్ ఈస్ హై ప్రోటీన్ డైట్ వెజిటేరియన్స్కి. నాన్ వెజిటేరియన్స్కి ఏంటి, ఎగ్ ఈస్ ఎ గుడ్ థింగ్. తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా బాగానే ప్రోటీన్స్ వస్తుంటాయి. ఓకే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా అంటే చాలా మంది ఇవన్నీ తెలియక వాళ్ళ ఓన్ మెడికేషన్ తీసుకోవడం జరుగుతుంది, సో ఓన్ డైట్ తీసుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బిజీ షెడ్యూల్లో వచ్చి మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.